లార్డ్. ఆది కాండము 22వ అధ్యాయము 5వ వచనాన్ని చూసుకుందాం. తన పనివారిలో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు అబ్రహామును పరీక్షిస్తా ఉన్నాడు. నీ కుమారుణ్ణి, నువ్వు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా ఇస్తావా అబ్రహాము అంటే, ఇస్తాను ప్రభువా అని అతను త్వరగా లేచి తెల్లవారుజామునే తన కుమారుని తీసుకొని, పనివారిని తీసుకొని, ఒక గాడిదను తీసుకొని కట్టెలను చీల్చి అతను సిద్ధపాటు కలిగి తెల్లవారుజామునే బయలుదేరినాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆ ప్రాంతానికి వచ్చినాడో, ఆ ప్రాంతంలో కొండ మీదకి వెళ్లే సమయంలో పనివారితో అబ్రహాం ఏమంటుండంటే, మీరు గాడిదలతో ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు పైకి వెళ్తాము, కొండ మీదకి వెళ్ళి దేవుని ఆరాధన చేసి మళ్ళీ కిందికి వస్తామని చెప్పినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఒకవేళ పనివారు